హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిఐలో భాగంగా మొత్తానికి ఆస్ట్రేలియా 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సత్ఫలితంగా 1-0తో ఆస్ట్రేలియా 1-0తో లీడ్ అయితే సంపాదించింది. సో మరి చాలా వరకు అయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మన వాళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కొలాప్సెస్ అనేవి చూసాం. సో ఆకట్టుకుంటారు అనుకున్నటువంటి స్టార్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ మనము ఎంతగానో ఆశించినటువంటి ముగ్గురు బ్యాటర్స్ అయితే ఆకట్టుకోవడం విశేషం. స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్ అండ్ అంతో ఇంతో ఆల్రౌండర్ నుంచి కశ్వి గౌతమ్ నుంచి చూసాం. ఒక మంచి స్మాల్ క్యాన్యూ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ టైంలో ఆ రన్స్ రావడం అనేది ఇంకా వాల్యుబుల్గా చెప్పుకోవచ్చు. సో మరి ఎలా సాగింది ఏంటి ఇన్నింగ్స్ అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్కి సంబంధించిన మ్యాచ్ అయితే ఉంది కదా. సో దీంట్లో భాగంగా 13% రెయిన్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా అయితే వర్ష ప్రభావితం అయితే ఉండకపోవచ్చు. సో ఈ మ్యాచ్కి అయితే వరుణుడి గండం అయితే ఏమాత్రం లేదని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఇండియా. దీనికి స్టార్టింగ్లోనే ప్రతిక రావల్ పైన చాలా ఆశలే పెట్టుకున్నాం మనము. ఎందుకంటే 2024 to 2025 ఎన్నో మరపురాని పార్ట్నర్షిప్స్, మరపురాని రికార్డ్స్, మంచి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ రికార్డు నెలకొల్పింది. అయితే ఈసారి 2026 తను ఎదుర్కొన్న మొదటి మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. అక్కడి నుంచి స్మృతి మందన, షఫాలి వర్మ 4 రన్స్ వేసినప్పటికీ మేజర్ కాంట్రిబ్యూషన్ 25 రన్స్ పార్ట్నర్షిప్ రావడంలో మందానాది అప్పర్ హ్యాండ్. చాలా వరకు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసింది షఫాలి వర్మ అని చెప్పుకోవచ్చు. సో తను 4 రన్స్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ అయింది. తర్వాత 8 రన్స్ జెమెమా రోడ్రిగ్స్ చేసినప్పటికీ 27 రన్స్ అయితే పార్ట్నర్షిప్ రావడం జరిగింది. స్ట్రైక్ అనేది ఎక్కువగా మందాననే అడ్డు పెట్టుకోవడం విషయం. అండ్ సపోర్ట్ రోల్ ఎంతో ఇంత పోషించగలిగింది జెమెమా రోడ్రిగ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ తను కూడా నిరాశపరచడం అండ్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ జరిగింది. హర్మన్ప్రీత్ కౌర్ 48 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి, స్కిప్పర్ అండ్ వైస్ స్కిప్పర్. సో స్మృతి మందాన 58 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. దీప్తి శర్మ ఇలా వచ్చింది, 2 రన్స్ వేసింది, అలా వెళ్ళిపోయింది. తర్వాత నుంచి కశ్వి గౌతమ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ జరిగింది. అంతకంటే ముందు రిచా ఘోష్ 23 రన్స్ వేసింది. రిచా ఘోష్తో ఒక 40+ పార్ట్నర్షిప్ వచ్చింది. 23 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత కశ్వి గౌతమ్తో మంచి పార్ట్నర్షిప్ చేసిన తర్వాత 53 రన్స్ వేసి హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయింది. అప్పటి వరకు వీళ్ళిద్దరూ మంచిగా సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ డాట్ బాల్స్ని కొంచెం కట్టడి చేస్తూ ఆడడం వల్ల ఈ పార్ట్నర్షిప్ అయితే సాధ్యపడింది ఇద్దరి మధ్య. సో 50+ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత క్లోజ్ టు 63 వరకు వెళ్ళింది ఈ పార్ట్నర్షిప్. వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి 53 రన్స్ వేసి హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ కొలాప్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బట్ అనవసరపు రన్కి వెళ్ళి ఒక వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. కశ్వి గౌతమ్ తన యొక్క హాఫ్ సెంచరీని చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. 43 రన్స్ వేసి రన్అట్ అయింది. సో ఆష్లీ గార్డ్నర్ మరొకసారి ముఖ్య భూమిక పోషించింది. ఆష్లీ గార్డ్నర్ 3 వికెట్లు తీసుకోగా మేఘన్ షెట్ 2 వికెట్లు, డార్సీ బ్రౌన్ అండ్ కింగర్, టాలియా మెక్గ్రాత్ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోగలిగారు. 19 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు.
ఓకే, అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఇండియాతో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ రావడం జరిగింది. సో అలిసా హీలీ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభావం ఉంటుందో మనకు తెలుసు. సో తన యొక్క కెప్టెన్సీ మార్క్ అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు ఈరోజు. పంప్డ్ అప్. సో అప్ టు ద మార్క్ అనిపించారు. విత్ ద ఫీల్డ్ కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. క్యాచింగ్ ఎఫిషియన్సీ బాగుంది. వచ్చిన అవకాశాలని సజీవంగా ఉపయోగించుకోగలిగారు. సో లక్ష్య ఛేదనకు ఆరంభించినటువంటి ఆస్ట్రేలియా కూడా అలాంటి స్టార్టే వచ్చింది. మరి 55 స్టార్ట్ వచ్చింది. 55 ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత శ్రీచరణ్ని బరిలోకి దించారు. ఆఫ్టర్ ద పవర్ ప్లే తను వచ్చిన మొదటి ఓవర్లోనే ఓన్లీ 1 రన్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకోగలిగింది. 2 వికెట్స్. ఫస్ట్ లిచ్ఫీల్డ్ 32 రన్స్కి అవుట్ అయిన తర్వాత జార్జియా వరల్డ్ ఓన్లీ గోల్డెన్ డాక్గా వెనుతిరిగింది. స్కోర్ బోర్డ్ని ఎలాంటి స్కోర్ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత బెత్మోనీతో కలిసి 63 స్టాండ్ అయితే నిర్మించిన తర్వాత తను 50 రన్స్ ఎగ్జాక్ట్గా 50 రన్స్ వేసి అవుట్ అయింది. మంచి పార్ట్నర్షిప్కి తెరపడింది. అండ్ అన్నబెల్ సదర్లాండ్ 48 రన్స్ వేసింది. మంచి పార్ట్నర్షిప్ నిర్మించబడింది. మరొకసారి 76 రన్స్ వేసి ఎప్పుడైతే బెత్మోని అవుట్ అయిందో సాధించాల్సిన రన్స్ కూడా తక్కువ అవ్వడం వల్ల ఆష్లీ గార్డ్నర్ వచ్చి ఫార్మాలిటీస్ని ఫినిష్ చేయగలిగింది. తను చేసింది 5 రన్సే కాబట్టి అయినప్పటికీ సో 6 వికెట్స్తో మ్యాచ్ అయితే గెలిచింది ఆస్ట్రేలియా. సో వికెట్స్ చూస్తే శ్రీచరణ్ మాత్రమే 2 వికెట్లు తీసుకోగలిగింది ఎకనామికల్గా బౌల్ చేసినప్పటికీ. తర్వాతి ఓవర్స్లో వికెట్లు కన్సిస్టెన్సీగా రాబట్టలేకపోవడం, కాకపోయినా ఎకనామికల్గా బౌల్ చేయడం అయితే జరిగింది. అండ్ క్రాంతి గౌడ్, దీప్తి శర్మకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ గైస్ ఆష్లీ గార్డ్నర్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 27th రోజు ఉండబోతుంది. మరి చూద్దాం ఆ మ్యాచ్లో అయినా టీమిండియా గెలిచి 1-1తో సిరీస్ ఈక్వల్ చేసి సిరీస్ డిసైడర్ దాకా తీసుకెళ్తారా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్ మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం. Front camera preview. Stop.